Hi, hello viewers. Welcome to NTV Sports. This is Tarak. Valleru Developers presents IPL 2024 expert analysis powered by My Doctor Pain Relief Products and gift partner Big C. ఈ రోజు కూడా ఒక ఇంట్రెస్టింగ్ మ్యాచ్ అయితే చూడబోతున్నాం మన ఐపీఎల్లో. దట్ ఈజ్ రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ఎల్ఎస్జీ అనమాట. సో మరి ఈ మ్యాచ్ గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మనకు తెలియజేయడానికి సుధీర్ గారు ఆయనతో మాట్లాడదాం. హలో సుధీర్ జీ. నమస్తే తారక్ జీ. యా, అయితే యాక్చువల్గా ఈరోజు ఒక అద్భుతమైన మ్యాచ్ మనం చూడబోతున్నాం. ఆర్ఆర్ వర్సెస్ ఎల్ఎస్జీ. అంటే కొన్ని టీమ్స్ కన్సిస్టెంట్గా రాణిస్తుంటాయి. వాళ్ళు టైటిల్ గెలిచినా గెలవకపోయినా, ప్లేయర్స్కి వచ్చినా రాకపోయినా కూడా ఏంటంటే ఒక క్వాలిటీ క్రికెట్ అనేది వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాం. అలాంటి రెండు టీమ్స్ ఫైనెస్ట్ టీమ్స్ అంటే ఈ రెండు చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన గత కొన్ని సీజన్స్ నుంచి వాళ్ళు అలాంటి అవుట్పుట్నే మనకి చూపిస్తూ వస్తున్నారు. అలాంటి గుడ్ క్రికెట్తో మనల్ని ఎంటర్టైన్ చేస్తూ వస్తున్నారు. అయితే ఈసారి చూసుకున్నట్టయితే ఎల్ఎస్జీ గురించి ఫస్ట్ మనం మాట్లాడుకుంటే దాంట్లో కొత్త ఇంక్లూజన్, న్యూ సెన్సేషన్ ఆఫ్ ద ఫస్ట్ బౌలర్ యాక్చువల్గా వెస్టిండీస్ నుంచి. అంటే వాళ్ళ దాదాపు 2-3 దశాబ్దాల తర్వాత ఆస్ట్రేలియాపై ఒక టెస్ట్ గెలవడం, దానికి ఒక వెస్టిండీస్ నుంచి ఒక మారుమూల పల్లెటూరు నుంచి వచ్చిన షామా జోసెఫ్ లాంటి అనే ఒక ఫాస్ట్ బౌలర్ ఫస్ట్ బాల్తోనే స్టీవ్ స్మిత్ లాంటి బ్యాట్స్మెన్ అవుట్ చేయడం అంటే దట్స్ నాట్ ఎన్ ఆర్డినరీ జాబ్ అని చెప్పుకోవాలి. సో మరి షామార్ జోసెఫ్ ఎంట్రీ కూడా ఎల్ఎస్జీకి ఉంది. సో ఎల్ఎస్జీ అసలు ఇప్పటికే ఒక దుర్భేదమైన జట్టు, టైటిల్స్ కూడా గెలవాల్సిన జట్టు. అన్ఫార్చునేట్లీ దే ఆర్ లూజింగ్ దట్. బట్ మరి ఈసారి ఈ షామార్ జోసెఫ్ కూడా వచ్చాడు కాబట్టి ఎల్ఎస్జీ నుంచి ఎలాంటి కాంపిటీషన్ ఉండవచ్చు వేరే జట్లకి? చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ తోటి మీరు స్టార్ట్ చేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ తారక్. అండ్ దట్టు ఒక వెస్ట్ ఇండియన్ నేమ్ తోటి స్టార్ట్ చేశారు కనుక ఐ థింక్ చెప్పడానికి నాకు మరింత ఎక్సైట్మెంట్ ఉంది. బికాస్ వెస్ట్ ఇండీస్ క్రికెటర్స్ను అంత ఇష్టపడుతూ ఉంటాం. అండ్ ఐపీఎల్లో టోటల్గా కలర్స్ యాడ్ చేసింది కూడా ఎక్కువగా మీకు వెస్ట్ ఇండీస్ వాళ్ళే ఎక్కువ ఉన్నారు. మీరు చూడండి, మీరు పొలార్డును తీసుకున్నా, గెయిల్ను తీసుకున్నా, ఇప్పుడు పూరన్ను తీసుకోండి, పూరన్ వాళ్ళ టీంలో నికోలస్ పూరన్ తీసుకున్నా, హెట్మేర్ తీసుకున్నా, అండ్ రసల్, సునీల్ నారాయణ్, అంటే మిగతా ఓవర్సీస్ ప్లేయర్స్ యొక్క కాంట్రిబ్యూషన్ బ్రహ్మాండంగా ఉన్నా కానీ పావల్ అఫ్ కోర్స్ ఇప్పుడు రాజస్థాన్ టీంలో కొత్తగా ఇంక్లూడ్ అయినాడు. బట్ వెస్ట్ ఇండియన్స్ ఉన్నారు అంటే డెఫినెట్లీ ఐ థింక్ ఎంటర్టైన్మెంట్ వేరే రకంగా దే ఆర్ డెఫినెట్లీ ద ఎంటర్టైనర్స్ అండి. ప్రపంచ క్రికెట్లో కూడా ఆ ఎంటర్టైన్మెంట్ ప్రొవైడ్ చేసేటటువంటి ఎబిలిటీ ఎవరికైనా ఎక్కువగా ఉంది అంటే ఐ థింక్ ఇట్ ఈస్ టు ది వెస్ట్ ఇండియన్స్. దాన్ని మనం ఎవరం కూడా కాదలేము. అన్ఫార్చునేట్లీ వాళ్ళు టెస్ట్ క్రికెట్లో ఇప్పుడు అంత టాప్లో లేకున్నా కానీ, వన్డే క్రికెట్లో లేకున్నా కానీ, T20లో మాత్రం డెఫినెట్లీ వెస్టిండీస్ వరల్డ్ కప్స్ కూడా గెలిచారు కనుక ఆ ఎక్సైట్మెంట్ ఇస్తున్నారు. అండ్ దట్ టు షామర్ జోసెఫ్ విషయం మనం మాట్లాడాలంటే ఒక స్పెషల్ ఎపిసోడ్ కావాలి తారక్. ఎందుకంటే మీరు అతని ఎంట్రీ కూడా స్టీవ్ స్మిత్ లాంటి బ్యాటర్ను ఫస్ట్ బాల్కి అవుట్ చేశాడంటే అది కూడా మామూలు బాల్ కాదు, షార్ట్ అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ రైజింగ్ డెలివరీతో అవుట్ చేశాడు. అండ్ బ్రిస్బేన్లో మీరు ఆ టెస్ట్ మ్యాచ్ విషయం అన్నారు, 3 దశాబ్దాల తర్వాత గెలిచినప్పుడు ఈ వాజ్ హ్యావింగ్ ఏ టో ప్రాబ్లం, టో ఇంజరీ ఉంది. ఒక్కసారి నాకు గతంలో ఏం గుర్తుకొచ్చిందంటే 1981లో కపిల్ దేవ్ నీ ఇంజరీ ఉన్న తర్వాత కూడా పెయిన్ కిల్లింగ్ ఇంజెక్షన్ తీసుకొని వచ్చి 5 వికెట్స్ తీసుకున్నాడు. ఇతను 7 వికెట్స్ తీసుకున్నాడు. సో 7 వికెట్స్ తీసుకున్నాడు. ఆస్ట్రేలియా కేమ్ వెరీ క్లోజ్. అది చాలా క్లిఫ్ హ్యాంగర్ లాంటి మ్యాచ్ అసలు యాక్చువల్గా. అందులో చాలా అప్స్ అండ్ డౌన్స్ చూసాం ఆ మ్యాచ్లో. టర్న్ చాలా కనబడ్డాయి, టర్న్స్. బట్ ఆ మ్యాచ్లో అతడు ఎలానైతే బౌలింగ్ చేశాడో, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ అటువంటి రిథమ్ కొనసాగుతాయి, బికాస్ ఆఫ్టర్ దట్ ఈ ప్లేడ్ కపుల్ ఆఫ్ T20 మ్యాచెస్, వికెట్ లేదు. అండ్ దుబాయ్లో జరిగిన సిరీస్లో ఆడలేకపోయాడు, పాకిస్తాన్లో జరిగినటువంటి T20 మ్యాచెస్లో కూడా ఆడలేకపోయాడు. బట్ ఈజ్ మేకింగ్ హిస్ ఫస్ట్ ఎంట్రీ. దానికి కూడా మార్క్ వుడ్ లేకపోవడంతో అతనికి ఛాన్స్ వచ్చింది. అండ్ ఎల్ఎస్జీ దాన్ని క్యాప్చర్ చేసుకున్నాడు. ఐ థింక్ ఈజ్ డెఫినెట్, అంటే ఎవరైనా క్రికెట్ లవర్ రియల్గా అంటే టీవీలో చూసినప్పుడు అంటే జోసెఫ్ను చూడాలన్నటువంటి ఒక కోరిక అందరికి ఉంటుంది. అండ్ అబ్సల్యూట్లీ ఐ థింక్ ఎవ్రీబడి ఈస్ వెయిటింగ్ ఫర్ దట్. మీరు అన్నట్టు జోసెఫ్ ఎంట్రీ అనేది ఇంకా స్ట్రెంగ్త్ అయింది. బట్ ఎల్ఎస్జీ టీం చూసినా కూడా ఎంటైర్ టీం అంటే ఇన్ని ఇయర్స్లో మారకుండా కన్సిస్టెంట్గా ఉన్న ఒక జోసెఫ్ యాడ్ అయ్యాడు, కానీ మిగతా ప్లేయర్స్ అందరూ కూడా ఆల్మోస్ట్ ఎప్పటి నుంచో ఆడుతున్న వాళ్ళే. ఎల్ఎస్జీ ఒక 2-3 ఇయర్స్ నుంచి వాళ్ళకి ఏదైతే ఉందో వాళ్ళు ఆడుతున్న వాళ్ళే కదా. సో ఆ టీం కూడా ఎప్పుడు కూడా ఏంటంటే ఒక రిలయబుల్ టోటల్ ఇచ్చింది. ఇప్పటివరకు డిజాస్టర్ పర్ఫార్మెన్సెస్ ఎప్పుడు చూడలేదు ఆ టీం నుంచి. మరి ఈసారి మనం అంటే వాళ్ళ దగ్గర నుంచి అదే పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే రవి బిష్ణోయ్ లేటెస్ట్గా ఇంటర్నేషనల్ క్రికెటర్లోకి చాలామంది వెళ్ళొచ్చారు కదా యాక్చువల్గా ఈ టీంలో ఉన్న వాళ్ళే. ఇప్పుడు ఆయుష్ బోధోని కూడా ఫస్ట్ టైం తీసుకున్నప్పుడు అతను అన్క్యాప్డ్ ప్లేయర్ కింద వచ్చాడు. బట్ నౌ హీ హ్యాస్ ద ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్.
సో మరి ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు కదా, మరి ఈసారి ఎల్ఎస్జి నుంచి అంటే లాస్ట్ టైం కన్నా బెటర్ పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? వన్ ఆఫ్ ద టైటిల్ ఫేవరెట్ అనుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పినట్టుగా వాళ్ళకు లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటర్స్ ఎక్కువగా ఉన్నారు. క్వింటన్ డికాక్ కానివ్వండి, నిక్లస్ పూరన్ కానివ్వండి, కేల్ మేయర్స్ కానివ్వండి, అంటే ఫారిన్ స్ట్రెంత్ లో వాళ్ళకు లెఫ్ట్ హ్యాండర్స్ చాలా అద్భుతమైనటువంటి. అట్లాగే మీకు రైట్ హ్యాండ్ బ్యాలెన్స్ కూడా అలాగే ఉంది. కేఎల్ రాహుల్ ను తీసుకున్నా, మీరు బదోని అన్నారు, తర్వాత దీపక్ కూడా ఉన్నాడు వాళ్ళకు. సో బ్యాటింగ్ లో చాలా బలంగా కనబడి, అంటే బౌలింగ్ లో ఎంత స్ట్రెంత్ ఉందో వాళ్ళకు బ్యాటింగ్ లో అట్లాగే ఉంది. అంటే షమర్ జోసెఫ్ ఒకవేళ కలర్స్ యాడ్ చేసినట్లయితే దానికి బౌలింగ్ లో ఇట్ విల్ బి ఫెంటాస్టిక్ ఫర్ దెమ్. ఎందుకంటే వాళ్ళకు లోకల్ బౌలర్స్ లో విష్ణుతో పాటు మీకు కృష్ణప్ప గౌతమ్ ఉన్నాడు, అండ్ అమిత్ మిశ్రా ద మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ బౌలర్, అన్ఫార్చునేట్లీ ద అన్సంగ్ హీరో ఇన్ ఇండియన్ క్రికెట్ అండి. అమిత్ మిశ్రా లాగా టర్న్ చేసే లెగ్ స్పిన్నర్ అయితే చాలా అరుదుగా చూస్తుంటాం. చాలా మంది ప్లేయర్స్ కూడా చెప్తుంటారు, కమెంటరీ చెప్తున్నప్పుడు మిశ్రా ఈజ్ వెరీ అన్ఫార్చునేట్ అండి. అంటే రియల్ గా ఇండియన్ క్రికెట్ కి అంతా ఆడకపోవడం అనేది చాలా దురదృష్టం కలవాలి. అతనికి హ్యాట్రిక్స్ ఉన్నాయి, టర్న్ చేయగలుగుతాడు. అండ్ ఒకవేళ వీళ్ళు స్పిన్ డిపార్ట్మెంట్లో ఒక సపోర్ట్ ఇచ్చినట్లేదు, అండ్ వాళ్ళకు నవీన్ ఉల్ హక్ అని మీకు ఆఫ్ఘనిస్తాన్ ఫాస్ట్ బౌలర్ కూడా చాలా అద్భుతమైనటువంటి బౌలర్ అండి. లాస్ట్ ఇయర్ మనం చూసాం కదా, కొంచెం అగ్రెషన్ కనబస్తారు కానీ బట్ ఈస్ అ వెరీ గుడ్ బౌలర్. స్టాయినిస్ లాంటి ఆల్రౌండర్ ఉన్నాడు వాళ్ళకు. అండ్ స్ట్రెంత్ అద్భుతంగా ఉంది బౌలింగ్లో, బ్యాటింగ్లో చాలా అద్భుతమైనటువంటి స్ట్రెంత్ ఉంది. బట్ అగైన్ మీరు చెప్పినట్టుగా రాజస్థాన్ రాయల్స్ కూడా ఏం తీసిపోయినట్టుగా లేదు అసలు. తీసిపోయినట్లేదు. బట్ అంటే వాళ్ళని చూసుకున్నా కూడా ఇప్పుడు మీరు ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నట్టు వెస్టిండీస్ ప్లేయర్స్ చూసుకున్నట్టయితే ఇప్పుడు రొమెన్ పావెల్ ఇక్కడ ఇంక్లూడ్ అవ్వడం కానీ, ఆల్రెడీ హెట్మైర్ ఉన్నాడు, అంటే ఒక హిట్టింగ్ ఇదంతా ఉంది. అట్ ద సేమ్ టైమ్ బౌలింగ్లో కూడా వాళ్ళకున్న స్ట్రెంగ్త్ అనేది అది యాజ్ ఇట్ ఈస్ కంటిన్యూ అవుతుంది కదా. సో మరి ఒక రెండు బలమైన ప్రత్యర్థులు తలపడినప్పుడే ఒక నిజమైన అసలు క్రికెట్ మజా ఉంటుంది. నో డౌట్. రాజస్థాన్ రాయల్స్ చూసుకుంటే కనుక మరి అంటే ఎల్ఎస్జికి అంత టఫ్ పోటీకి ఇవ్వగలిగిన ఇది ఉందా, లేదంటే మిగతా అంటే వాళ్ళ అవుట్ సైడ్ ఫామ్ చూసుకున్నట్టయితే ఇప్పుడు ఎవరైతే దాంట్లో టీంలో ఉన్నారో వాళ్ళ అవుట్ సైడ్ ఫామ్ చూసుకున్నట్టయితే కనుక అది వీళ్ళకి సరిసమానం ఉందనుకోవచ్చు. ఐ థింక్ మీ పవల్తో స్టార్ట్ చేశారు కనుక పవల్ను తీసుకోవడం అనేది ఒక ప్లస్ పాయింట్ అవుతుంది. లాస్ట్ ఇయర్ ఈ ప్లేడ్ ఫర్ ఢిల్లీ, బట్ ఢిల్లీకి ఆడుతున్నప్పుడు అతని రోల్ చాలా, అతన్ని తీసుకున్నారు. లోవర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేసేది. బ్యాటింగ్ వచ్చినటువంటి సందర్భాల్లో పాపం 2 balls ఉన్నప్పుడు ఆడాలి అంటే హిట్ చేయలేకపోయాడు. బట్ లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్లో అతనిలో మంచి మ్యాచ్యూరిటీ వచ్చిందండి. బికాస్ ఈస్ లీడింగ్ వెస్టిండీస్ సైడ్ ఆల్సో. ఈ హెస్ లెడ్ వెస్టిండీస్ టు ది సక్సెస్ ఆల్సో. T20లో చాలా అద్భుతంగా లీడ్ చేస్తున్నాడు. అండ్ అతని ఇంక్లూజన్ అనేది నేను అనుకుంటాను మంచి ఇంక్లూజన్గా నేను భావించాలి. బికాస్ ఈజ్ అ వెరీ గుడ్ హీటర్ ఆఫ్ ద బాల్ యాక్చువల్లీ ఐ థింక్. అండ్ వాళ్ళకు మరొక వెస్ట్ ఇండియన్ హెట్మేర్ కూడా ఉన్నాడు వాళ్ళకు బ్యాటింగ్లో చూసినట్లయితే. సో దీస్ 2 వెస్ట్ ఇండియన్స్ ఐ థింక్ ఒకవేళ వాళ్ళకు మంచి అవకాశాలు వచ్చినట్టయితే, కంటిన్యూటీ కనగలిగితే దే కెన్ డెఫినెట్లీ ప్రొవైడ్ గుడ్ స్ట్రెంత్ ఇవ్వగలుగుతారు. ఎందుకంటే వాళ్ళకు బ్యాటింగ్లో బట్లర్, జైస్వాల్ విషయం మనం ఎంత మాట్లాడే తక్కువనే, ఎంత తక్కువ చెప్పుకుంటే అంతమంది, బికాస్ ఎవ్రీబడి నోస్ అబౌట్ హిమ్ యాక్చువల్లీ. సంజు సామ్సన్ టెర్రిఫిక్ ప్లేయర్ యాక్చువల్లీ. ఐ థింక్ ఈస్ లెడ్ బై ఎగ్జాంపుల్. చక్కగా లీడ్ చేస్తూ తర్వాత రన్స్ కూడా స్కోర్ చేస్తున్నాడు. అండ్ జాస్ బట్లర్, అతని విషయం కూడా ఎవ్రీబడి నోస్ అబౌట్ హిమ్ యాక్చువల్లీ. సో వాళ్ళకు బ్యాటింగ్లో బ్రహ్మాండంగా వస్తుంది. అండ్ వాళ్ళకు దట్టు ఇండియన్ బౌలింగ్లో వాళ్ళకు అశ్విన్ అండ్ యజువేంద్ర చహల్ ఉండడం కూడా చాలా ప్లస్ పాయింట్ అండి. బికాస్ దే ఆర్ ఎక్సలెంట్లీ, ఐ మీన్ దాన్ని ఏమంటారంటే పర్ఫామ్ చేస్తున్నటువంటి బౌలర్స్ ఇద్దరు కూడా. అండ్ ట్రెంట్ బోల్ట్ ఉన్నాడు వాళ్ళకు. బౌలింగ్ డిపార్ట్మెంట్ బాగానే ఉంది. ఆవేష్ ఖాన్ ఉన్నాడు వాళ్ళకు. అండ్ వాళ్ళకు సందీప్ శర్మ ఉన్నాడు వాళ్ళకు. తర్వాత వాళ్ళకి ఎక్కడ కూడా అదే లేదు వాళ్ళకు. మరి ఈ రోజు జరగబోతున్న మ్యాచ్లో అంటే మీరు అన్నట్టు క్వాలిటీ ప్లేయర్స్ అటు ఉన్నారు ఇటు ఉన్నారు కదా, మరి ఇంత ఇద్దరు క్వాలిటీ ప్లేయర్స్ తలపడుతున్నప్పుడు అంటే మనకి ఒకవేళ టాస్ గెలిస్తే కనుక ఈ రోజు మ్యాచ్లో కనుక ఒక మంచి డిఫెండింగ్ టోటల్ ఎంత అని చెప్పుకోవచ్చు అంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ టాస్ అనేది మనం పక్కకు పెట్టినట్లయితే రాజస్థాన్ హ్యావ్ ఆల్వేస్ ప్రిఫర్డ్ బ్యాటింగ్ ఫస్ట్ అండి. బికాస్ ఐపీఎల్ చరిత్రలో కూడా వాళ్ళు టైటిల్ గెలిచినటువంటి ఫస్ట్ టీం అదే. అండ్ ఆ తర్వాత మీరు అన్నట్టుగా కన్సిస్టెన్సీ కూడా కనబరుస్తున్నారు. లాస్ట్ సీజన్ అసలు యాక్చువల్గా రియల్గా ఫైనల్లో వెళ్ళేటటువంటి పర్ఫార్మెన్స్ కనబరిచారు వాళ్ళు. అసలు మంచి కన్సిస్టెన్సీ ఉంది వాళ్ళకు. ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి ఏ హ్యూజ్ స్కోరింగ్ గ్రౌండ్ అండి. జైపూర్ కూడా చాలా మంచి బ్యాటింగ్ ఫేవరబుల్ కండిషన్స్ ఉంటాయి. ఒకవేళ రాజస్థాన్ టాస్ గెలిచినట్లయితే నేను ఏమనుకుంటానంటే దే ప్రిఫర్ బ్యాటింగ్ ఫస్ట్, బికాస్ దే లవ్ బ్యాటింగ్ ఫస్ట్ యాక్చువల్లీ. ఐ థింక్ వాళ్ళకి మంచి రికార్డు కూడా ఉంది. బట్ అగైన్ విత్ రాహుల్ టీమ్ యూ నెవర్ నో. రాహుల్ ఒక్కొక్కసారి బ్యాటింగ్ కొడతాడు, ఒక్కొక్కసారి బౌలింగ్ కొడతాడు. బట్ రాహుల్ టీం కూడా వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడే ఎక్కువ మంచి స్కోరింగ్ చేయగలిగారు. 200+ స్కోర్ చేయగలిగారు. చేజింగ్లో కొంచెం కష్టపడ్డటువంటి టీం అసలు యాక్చువల్గా. 2 ఆర్ వెరీ గుడ్ సైడ్స్ యాక్చువల్లీ. బౌలింగ్లో బ్యాటింగ్లో రెండిట్లలో స్ట్రెంత్ ఉంది. అఫ్ కోర్స్ కొంతమందిని మిస్ అవుతారు. ఇప్పుడు జంపా కూడా ఆడలేదు ఈ సంవత్సరం. అంటే లాస్ట్ 2 days ago ఈ సెడ్ దట్ ఈస్ నాట్ గోయింగ్ టు ప్లే యాక్చువల్లీ. అండ్ కోటియా అని ఒక ముంబై ఆఫ్ స్పిన్నర్ వాళ్ళు ఇంక్లూడ్ చేస్తున్నారు మరొక బౌలింగ్ స్ట్రెంత్ చేయడానికి, బౌలింగ్ డిపార్ట్మెంట్ స్ట్రెంత్ చేయడానికి.
So I think we are definitely going to see an exciting match today, no doubt about it, because two very good teams actually. yes yes కన్సిస్టెన్సీ కనబరుస్తున్నటువంటి టీమ్స్ కనుక ఐ థింక్ ఒక ఎక్సైటింగ్ మ్యాచ్ మనం చూడబోతున్నాం, డౌటే లేదండి ఈరోజు. ఎస్ ఎస్ మొత్తానికి అయితే ఈ రోజు మీరు అన్నట్టు ఒక కన్సిస్టెన్సీ ఉన్న మ్యాచ్, అంటే ఒక రెండు బలమైన ప్రత్యర్థులు తలపడుతున్నారు కాబట్టి ఒక మంచి క్రికెట్ ట్రీట్ అనేది ఆస్వాదిస్తారని దాన్ని ఆస్వాదించాలని కోరుకుందాం. సో ఈ విషయంపై మీ అనాలిసిస్ అందించడానికి ధన్యవాదాలు. బట్ అగైన్ మనం చిన్నగా యాడ్ చేయనట్లు లాస్ట్ లో రాహుల్ ఎంట్రీ మళ్ళీ ఎలా ఉండబోతుంది, బికాస్ ఇప్పుడు T20 వరల్డ్ కప్ కంటే ముందు అతని ఫిట్నెస్ ఇంపార్టెంట్. ఒక టెస్ట్ మ్యాచ్ ఆడాడు, ఆ తర్వాత టోటల్ గా దూరం అయిపోయాడు అగైనెస్ట్ ఇంగ్లాండ్, అండ్ అతడు మళ్ళీ ఇంజరీ తర్వాత మళ్ళీ వస్తున్నాడు. ఈస్ బీన్ ఇంజరీ ప్రోన్ ఫ్రమ్ ద బిగినింగ్ యాక్చువల్లీ. ఐ థింక్ అదొకటే అతన్ని బాధ పెడుతుంది తప్పితే, బట్ ఈస్ అ వెరీ గుడ్ కెప్టెన్, వెరీ గుడ్ ప్లేయర్ యాక్చువల్లీ. సో అతని ఎంట్రీ విషయం కూడా చాలా మంది ఎదురు చూస్తున్నారు, బికాస్ T20 వరల్డ్ కప్ ఇమీడియట్లీ స్టార్ట్ అవుతుంది. ఇది IPL ఫైనల్ తర్వాత ఐ థింక్ దే విల్ రష్ టు అమెరికా, వెస్ట్ ఇండీస్ ఫర్ దట్ యాక్చువల్లీ. సో దానికంటే ముందు ఎటువంటి ఫిట్నెస్ వీళ్ళందరూ కనబరుస్తున్నారు అనేది కూడా ఒక క్వశ్చన్, దాని ఏమంటారు క్వశ్చన్ కానీ మొత్తానికి అది కూడా అదే మీరు అన్నట్టుగానే రాహుల్ కూడా, అంటే మనకి ఇండియన్ బ్యాట్ అంటే ఇది అయిపోయిన IPL అయిపోయిన తర్వాత ఏంటంటే మన ఇండియన్ కి సైడ్ కి అతను ఒక ఎసెట్ కాబట్టి ఖచ్చితంగా ఇట్స్ గోయింగ్ టు బి వెరీ ఇంపార్టెంట్ టోర్నమెంట్. సో మొత్తానికి ఈ విషయంపై మీ అనాలిసిస్ ధన్యవాదాలు.